నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన తణుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ సీఎం చంద్రబాబుకు చెక్కును అందజేసిన సంస్థ జేఎండీ అచ్యుతరామయ్య వరదలతో నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలి భీమవరంలో బ్యాంకర్లను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగిరాణి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రోత్సాహంతో విజయవాడ వరద బాధితులకు లక్షల్లో ఆర్థిక సహాయం అందించిన విద్యా సంస్థలు ఇతర సంఘాలు వ్యక్తులు కుటుంబాలు విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే నడపాలి డిమాండ్ చేస్తూ తణుకులో ధర్నా చేసిన సిఐటియు కార్యకర్తలు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన తాడేపల్లిగూడెం సంస్థలు అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి దేవరపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ స్వభావ సత్యత సంస్కార స్వచ్ఛత సాధనపై ప్రజల్లో అవగాహన కలిగించాలి మున్సిపల్ పంచాయతీ అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఓబలంక శివారు ప్రాంతంలో ప్రజల రాకపోకల కోసం మరపడవలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులు భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏలూరులో స్పష్టం చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ విజయవాడ వరద బాధితులకు సహాయపడేందుకు తణుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ తరఫున సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుతరామయ్య ముఖ్యమంత్రి సహాయ నిధికి గురువారం 2 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఆయన ఈ మొత్తాన్ని అందించారు ఇదే సంస్థ తరఫున గత వారంలో వరద బాధితులకు 10,000 ఆహార పొట్లాలను విజయవాడకు పంపించి పంపిణీ చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బ్యాంకర్లను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు రుణాలను రీషెడ్యూల్పై జిల్లా స్థాయి బ్యాంకర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు 2 పర్యాయాలు వచ్చిన అధిక వర్షాలు వరదల వల్ల జిల్లాలో జూన్ జూలై ఆగస్టు మాసాల్లో వరితో పాటు వాణిజ్య పంటలు కూడా ముంపు బారిన పడ్డాయన్నారు వీరికి లోన్లు విరివిగా ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు అదేవిధంగా పశు సంబంధిత రుణాలు కూడా వారి అర్హత ప్రకారం ఆలస్యం చేయకుండా మంజూరు చేసి ఆదుకోవాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కరరావు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్ నాబార్డు డీడీఎంటీ అనిల్ కాంత్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె మురళీకృష్ణలు పాల్గొన్నారు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పుట్టినరోజు పురస్కరించుకుని గురువారం పలు సేవా కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని బదిరెల పాఠశాలలోని చెవిటి మూగా విద్యార్థులకు పళ్లు తినుబండారాలు దుప్పట్లు పంపిణీ చేసి అనంతరం పాత బస్టాండ్ అన్నా క్యాంటీన్ వద్ద భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి జన్మదినోత్సవ కేక్ కటింగ్ చేసి పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమె కుల మతాలకు అతీతంగా నీతి నిజాయితీలతో నిస్వార్థ ప్రజాసేవాపరులన్నారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు పాలిట్ బ్యూరో సభ్యురాలైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు ఎంత వైభవంగా జరుపుకుంటున్నాం ఆవిడ పేరు మీద ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్నిటిలో కూడా 3 క్యాంటీన్లలో కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేయటం జరిగింది మరి భగవంతుడు ఆవిడికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి నిండు నూరేళ్లు ఉండాలని అన్ని రంగాల్లో ఆవిడ ముందుకు రావాలని మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీలు పాల్గొన్నారు. విజయవాడ ప్రజలను అతలాకుతలం చేసిన వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తణుకులో గురువారం కూడా దాతలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో ఇచ్చిన చెక్కులను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ కార్యాలయానికి వెళ్లి అందజేశారు. ఇందులో భాగంగా తణుకు జోన్కు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో పాటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తరఫున 14,74,400 రూపాయలను ఎమ్మెల్యేకు అందజేశారు. రోటరీ క్లబ్ తరఫున 1,09,000 రూపాయలను, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున 1,00,000 రూపాయలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి కుటుంబ సభ్యుల తరఫున 80,000, స్వర్ణ లయన్స్ క్లబ్ తరఫున 20,000 రూపాయలు అందజేశారు. ఇంకా వివిధ రంగాలకు చెందిన దాతలు 1,75,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్కు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన దాతలందరికీ ముఖ్యమంత్రి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారవేత్తలు, ఇన్క్లూడింగ్ స్కూల్ చిల్డ్రన్ అందరూ కూడా వారిని ఆదుకోవాలనే ఒక ఆశయంతో సేకరించి ఈరోజు ప్రభుత్వానికి అందించడానికి పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషం. ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడినటువంటి కష్టాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించారు. 10 రోజులుగా అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేసి నిరంతరం కూడా అధికారులతో, ప్రజాప్రతినిధులతో, అక్కడ ఉన్నటువంటి టీమ్స్తో, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి అక్కడ ఇమీడియట్ రిలీఫ్ వచ్చే విధంగా బాధితులందరినీ కూడా ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల పట్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 10 రోజులుగా అక్కడ ఎంతో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈరోజు 10 రోజుల తర్వాత చూస్తే అక్కడంతా కూడా నార్మాలిటీకి వచ్చి పరిస్థితులన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా కనపడింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే విధంగా ప్రవర్తించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎవరో ఒక్కరు కూడా కనీసం అన్ని వర్గాల ప్రజలు, ఈరోజు అన్ని రాజకీయ పార్టీల ప్రజలందరూ కూడా వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చి సేవలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ తణుకులో సిఐటియు కార్యకర్తలు గురువారం ధర్నా నిర్వహించి నినాదాలిచ్చారు. విజయవంతంగా కొనసాగుతున్న ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, గనులను కేటాయించాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, నాయకులు అడవి నిర్మలాదేవి, గుబ్బల గోపీలు పాల్గొన్నారు. తణుకు 7వ వార్డుకు చెందిన స్వాతి ఫ్లోరా అపార్ట్మెంట్లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలను గురువారం ముగించారు. ఈ సందర్భంగా వినాయకుడిని ఊరేగించి నిమజ్జనం చేశారు. ట్రాఫిక్ ఎస్ఐ డి ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ సెక్రటరీ ఎం రమేష్ బాబు, సభ్యులు ఎన్ రామారావు, డివివిఎస్ శేషగిరిరావులు పాల్గొన్నారు. महाराज की
ప్రముఖ సినీ గేయ రచయిత గురుచరణ్ మృతికి తణుకుకు చెందిన మరో సినీ గేయ రచయిత రసరాజు గురువారం సంతాపం వ్యక్తం చేశారు. 200 సినిమాలకు గేయ రచనలు చేసిన ఈయన మరణం సినీ లోకానికి తీరని లోటన్నారు. ఆత్రేయ శిష్యునిగా సినిమా పాటలను వ్రాసి విశిష్ట వ్యక్తిగా పేరొందారని రసరాజు పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసులు గురువారం పలువురు కలిసి విరాళాలు అందజేశారు. మొత్తం 11,15,500 రూపాయల మేర వచ్చాయి. లోటస్ స్కూల్ చిన్నారులు 5,60,000 రూపాయలు విరాళాలు సేకరించి ఇవ్వటం విశేషం. ఇంకా డైమండ్ లయన్స్ క్లబ్, క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్, ఉమామహేశ్వరం గ్రామం సర్పంచి తదితరులు ఎమ్మెల్యేకు విరాళాలు అందజేసిన వారిలో ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.